నమస్తే. నిన్న ఇంటర్మీడియేట్ పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఈ సందర్భంగా ఒక 5గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఒక విద్యార్థిని అందులో తను ఫెయిల్ అవుతానేమో అని భయపడి ఆత్మహత్య చేసుకుంటే, ఆ విద్యార్థినికి 400 మార్కుల పైన వచ్చాయట. ఇక కొందరు ఈ భయంతోనో వచ్చిన మార్కులను చూసో ఫెయిల్ అయిన కారణంగానో మొత్తం మీద వాళ్ళు వివిధ పద్ధతుల ద్వారా ఎవరో ఒకళ్ళు ఉరిపోసుకుంటే మరొకరు బావిలో దూకి అలా ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఎంత బాధాకరమైన విషయం. ఎంత వాళ్ళ వయసు 15 సంవత్సరాలు. వాళ్ళకి ఎంత ఎంత జీవితం ఉంది ఇంకా ముందర వాళ్ళకి. కనీసం 80-90 సంవత్సరాల వరకు వాళ్ళు బతికినా ఎన్ని ఇంత చిన్న వయసులో ఇంకా వాళ్ళు మొగ్గల్లాంటి వాళ్ళు, బడ్స్ అంతే, ఇప్పుడిప్పుడే వికసించబోతున్న మొగ్గలు. మరి ఈ సందర్భంలో వాళ్ళు బలవంతంగా ఇలా ప్రాణం తీసుకుంటుంటే ఎంత బాధాకరమైన విషయం. తల్లిదండ్రులకి, బంధువులు వాళ్ళందరూ కూడా ఇంకా గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. సరే, అంతేకాదు, సమాజంలో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా ఈ వార్త విని చాలా బాధాకరంగా ఉంటుంది. అయితే ఇది విన్న తర్వాత ఏమనిపించిందంటే, అసలు మామూలుగా ఎవరికైనా కొన్ని రకాలైన ఆలోచనలు, ప్రశ్నలు ఉదయించక మానవు. అవి ఏమిటంటే, అసలు ఎవరు దీనికి బాధ్యులు? వీళ్ళు ఈ పరిస్థితి ఇలా రావడానికి గల కారణాలు ఏమిటి? అసలు వీటిని ఆపడం ఎట్లా? భవిష్యత్తులో మనం ఏమన్నా వీటిని ఆపగలమా? ఈ రకమైన ఆలోచనలు ప్రతి వాళ్ళలోనూ వస్తాయి. కొంచెం మనసున్న ప్రతి వ్యక్తికి ఈ రకమైన ఆలోచన వస్తుంది. అయితే ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఈ విషయాలన్నింటిలోనూ కొంచెం అనుభవం ఉన్న వ్యక్తిగా కొన్ని విషయాలు మాట్లాడటం అనేది నా ధర్మం కింద నేను భావించి నేను మాట్లాడుతున్నాను. అయితే ఎవరైనా అడగచ్చు, ఏమిటి ఇలా చేయడంలో మీకు గల అర్హత ఏమిటి ఇలా చెప్పడంలో అంటే, నా అనుభవం ఉన్న అర్హత అయినప్పటికీ నేను ఒక క్లుప్తంగా చెప్పాలంటే, నేను ఒక అకాడమిషియన్ని, ఒక లెక్చరరు, తర్వాత ప్రిన్సిపల్గా దాదాపుగా 36 సంవత్సరాల పాటు నేను పనిచేశాను. అంటే నా ఎంకామ్ అయిన సంవత్సరం నుంచి రిటైర్మెంట్ వరకు, ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకో కాలేజీలో ప్రిన్సిపల్గా, ఇలా దాదాపుగా 36 సంవత్సరాలు నేను ఎలాగంటే 15 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్యలో గల పిల్లల్ని అన్ని సంవత్సరాలు డీల్ చేశాను. అంటే ఇంటర్మీడియట్ స్టేజ్లో కొంతవరకు, ఆ తర్వాత ఎక్కువగా బీకామ్, ఎంకామ్, ఎంబీఏ ఈ స్టూడెంట్స్ని డీల్ చేస్తాం. అయితే ఇలా చేసినందువల్ల వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది కూడా నాకు తెలుసు. ఆ వయసులో వాళ్ళ మానసిక పరిస్థితి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళతో డీల్ చేసిన కారణంగా, కేవలం చదువు చెప్పడం మాత్రమే కాకుండా వాళ్ళని డీల్ చేయటం, ఆ విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ ఉండటం కారణంగా అవి నాకు తెలుసు. తర్వాత జనరేషన్ మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పటి పిల్లలు అప్పటి పిల్లలు ఒకే రకంగా ఉంటారంటే కొన్ని కామన్ ఫీచర్స్ కొన్ని ఉంటాయి. ఆ తర్వాత కూడా జనరేషన్లో వస్తున్న మార్పులు, ఆ తర్వాత సమాజంలో వస్తున్న మార్పులు, విద్యార్థుల తర్వాత వాళ్ళ కుటుంబము, తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఆ తర్వాత మిగతా సమాజంలో వస్తున్న మార్పులు, ఇవన్నీ చూస్తూనే ఉండటం జరుగుతోంది. ఇది ఒక కారణం నాకున్న అర్హతల్లో. అర్హత ఎందుకని చెప్పడం అంటే, నేను చెప్పేది జాగ్రత్తగా వినమని అందరినీ నేను మనవి చేసేటప్పుడు, నేను చాలామంది విజ్ఞులు ఉంటారు. మరి అటువంటప్పుడు ఏమిటి నేను చెప్పగలటంలో ఏమిటి అథెంటిక్గా నేను ఎలా చెప్పగలుగుతున్నాను అన్నది నేను నిరూపించుకోవాల్సిన అవసరం ముందర ఉంది, ఈ చెప్తున్న ముందర. రెండో విషయం ఏమిటంటే, నేను ఒక లెక్చరర్గా ఉన్నప్పుడు, ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు కానీ, స్టూడెంట్స్ని డీల్ చేస్తున్నప్పుడు, అటువంటి సందర్భంలో కొందరు అది డీల్ చేసే విషయాల్లో కొంత వాళ్ళ కౌన్సిలింగు, కొంత సరైన మార్గం వైపు వాళ్ళని మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నాలు, ఈ ప్రాసెస్లో కొంతమంది నాకు దగ్గర వాళ్ళు, తర్వాత కొంతమంది మన హితం కోరేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా నన్ను అడిగిన కారణంగాను, సూచించిన కారణంగాను, లేదా నాకున్న ఇంట్రెస్ట్ కారణంగాను నేను ఎంఎస్సి సైకాలజీ చేశాను. ఎంఎస్సి సైకాలజీలో చదివిన విషయాల్లో ఏమిటంటే, వివిధ సందర్భాల్లో మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి,
వివిధ వయస్సుల్లో వివిధ రంగాల్లో పనిచేసేవారు. మనిషి అసలు మానవ జీవితంలో వివిధ దృక్కోణాలు ఎలా ఉంటాయి, ఏ ఏ సందర్భాల్లో వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది అందులో దీని ద్వారా విద్య ద్వారానే కూడా ఒక డిగ్రీ ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది. ఇది కాకుండా అంటే అది అయిపోయిన వెంటనే నేను పదవి విరమణ చేసిన వెంటనే విజన్ అనే పేరుతో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ పెట్టి అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వటం, ముఖ్యంగా విద్యార్థులకి, మిగతా సమాజంలో ఉన్న మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా కౌన్సిలింగ్లు, తర్వాత కొన్ని రకాలైన వర్క్షాప్స్ అలాంటివి కంటే కొన్ని స్కిల్స్ ఇంపార్ట్ చేయడానికి కొన్ని వర్క్షాప్స్ ఇలాంటివన్నీ చేయడం జరిగింది. కేవలం వాలంటరీగా అవన్నీ చేయడం జరిగింది. ఏమిటంటే ఏదో కమర్షియల్ బేసిస్ మీద కాదు, అలా చేస్తూ చేయవచ్చాం. ఆ రకంగా ఏమిటంటే అది ఒక అనుభవం, అంటే సమాజాన్ని చూసిన అనుభవం వేరే. అందులో కెరీర్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది చాలామందికి. పిల్లలు, స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేవాళ్ళు. అంటే ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అలా వచ్చేవాళ్ళు. తర్వాత సరే ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి, అది ఈ ఈ సందర్భంలో దాని ప్రయోజనం ఉందా, దాని అవసరం ఉందా లేదా అంటే ఉందనే చెప్పచ్చు. కానీ అది ఏమిటంటే నల్సరీ యూనివర్సిటీ నుంచి పీజీ డిప్లొమా ఇన్ ఫ్యామిలీ డిస్ప్యూట్ రెజల్యూషన్ అని, ఒక కుటుంబ వ్యవస్థలో ఎలాంటి పద్ధతిలో ఉంటే వాళ్ళందరూ మధ్య సఖ్యంగా ఉండే అవకాశం ఉంది, ఏ కారణం వల్ల విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది, దాన్ని ఎలా రిజాల్వ్ చేయటము, ఇలాంటివన్నీ ఉన్న లీగల్గాను తర్వాత సైకలాజికల్గాను ఉన్న కోర్స్ అది చేశాను. అప్పుడు నేను చాలామందికి తెలిసిన వాళ్ళకి, దంపతులకు కానీ లేకపోతే మిగతా యంగ్స్టర్స్, మిగతా వాళ్ళు చేసుకోబోయే వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు కూడా కొన్ని సూచనలు, కొన్ని కౌన్సిలింగ్లు ఇస్తూ ఉండటం జరిగింది. ఈ అన్ని కారణాలని బేస్ చేసుకుని నేను ఈ సందర్భంలో నేను నా అనుభవాల్ని, నాకున్న అవగాహన అనుభవాల్ని అందరి ముందు ఉంచుదామని ఉద్దేశంతో నేను ఇది చెప్తున్నాను. ఇది ఏమిటంటే లైకుల కోసమో లేకపోతే షేర్ల కోసమో సబ్స్క్రైబర్ల కోసమో అని కాదు. అది చేస్తే చేయవచ్చు, కానీ అది కాదు. ఇది ఏమిటంటే కేవలం ఒక సమాజంలోని వ్యక్తులుగా మనము మన బాధ్యతని ఎంతవరకు మనం నెరవేర్చాలి ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి అన్నది ముఖ్యమైన విషయం. ఎందుకని ఇలా అంటున్నానంటే నేను ఇప్పుడే చెప్పాను. ఏమిటంటే దీనికి కారణాలు ఏమిటి, ఈ పరిస్థితికి దీనికి బాధ్యులు ఎవరు, దీన్ని ఎలా నివారించాలి, కారణాలు చెప్తాను నేను. కారణాలు అందరికీ కొన్ని తెలుసు, నేను కూడా కొన్ని నాకున్న అనుభవాల గురించి, నేను డీల్ చేసినవి, నేను అబ్జర్వ్ చేసిన వాటి గురించి నేను చెప్తాను. అయితే బాధ్యులు ఎవరు అంటే మాత్రం అందరూ బాధ్యులమే. దీనికి బాధ్యులము అందరము, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. ప్రత్యక్షంగా బాధ్యులైన వారు ఎక్కువ తెలుసుకోవాలి, కానీ అంత మాత్రంతో సరిపోదు. పరోక్షంగా బాధ్యులు అందరూ కూడా. కాబట్టి ఇది తెలుసుకోవటం అంటే ఇది చెప్పడం నా ఉద్దేశం. ఎప్పుడైతే మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం అందరం బాధ్యులమని మనం చెప్తున్నామో, అటువంటి సందర్భంలో వీటిని నివారించటానికి కూడా మనమే నివారించాలి. సమాజంలో ఉన్న అందరూ, కొంచెం విజ్ఞులైన వాళ్ళందరూ, ఈ రకమైన పరిస్థితుల్లో కొంత వర్క్ చేయగలిగిన వాళ్ళందరూ, ఇంక్లూడింగ్ పేరెంట్స్ ముఖ్యం అవ్వచ్చు. అయినప్పటికీ అందరూ కూడా, సమాజంలో ఉన్న అందరూ కూడా దీనికి బాధ్యులు. దీన్ని నివారించి ఇందులో నుంచి బయటపడగలిగే పరిస్థితి కూడా చేయగలిగిన వాళ్ళు కూడా అందరూ. కాబట్టి అందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే ఇది జాగ్రత్తగా వినమని, ఆ తర్వాత ఇంకా ఏదైనా మీకున్నది ఏదైనా కనుక అదనంగా మీరు చెప్పదలుచుకున్నది అంటే మీకు తెలిసిన అనుభవాలు, దీన్ని ఏమైనా యాడ్ చేయదలుచుకుంటే చేయండి కామెంట్ బాక్స్లో. అది అందరూ చూడడానికి, ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్గా డిస్కస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండటానికి మనం ఒక దీక్ష వహించాలి. కాబట్టి ఈ రకం ఇది ఉపోద్ఘాతం పెద్దదైనా ఇది మొత్తం మీద ఇది అవసరం అనిపించి నేను చెప్తున్నాను. కాబట్టి నేను నా అనుభవాల్ని, నా అధ్యయనాన్ని, అనుభవాల్ని మీ ముందు ఉంచుతాను. ఇప్పుడు పరీక్షలు, ముఖ్యంగా ఇంటర్మీడియట్ పరీక్షలు లేకపోతే డిగ్రీ పరీక్షలు, వాటి మార్కులు, వీటిని బట్టి దాని యొక్క ప్రభావం విద్యార్థుల మీద లేకపోతే వారి తల్లిదండ్రుల మీద, సమాజం మీద ఎలా ఉంటుంది అన్న విషయంలో నేను ప్రాథమికమైన విషయము
చెప్పదలుచుకున్నాను. నాకున్న ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ విషయంలో ఎన్నో అబ్జర్వేషన్స్ చేసిన కారణంగా. అది ఏమిటంటే అది ఒక ఫండమెంటల్ ట్రూత్. అది మన దీనికి ఆలోచనకు ఒక పునాదిలాగా ఉండాలి దాన్ని. అది మన అందరి ఆలోచనలకి అది ఒక పునాది అవ్వాలి. అప్పుడు మాత్రమే దాని మీద మన ఆలోచనలు, మన భవిష్యత్ ప్రణాళికల్ని మనము కట్టగలం. అయితే ఈ ఫండమెంటల్ ట్రూత్ ఏమిటంటే, ఇప్పుడు ఈ ఉదాహరణకి ఇంటర్మీడియట్ లేకపోతే ఇలాంటి తత్సంబంధమైన పరీక్షల్లో వచ్చే మార్కులకి వాళ్ళ యొక్క ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి ఎలాంటి సంబంధము లేదు. ఒకవేళ సంబంధం ఏదైనా ఉన్నా అది చాలా తక్కువ, ఒక 10%, 20%. ఇది ఎందుకని చెప్తున్నానంటే అబ్జర్వేషన్లో చూసిన విషయాలు. ఇది కేవలం ఇంటర్మీడియట్లోనూ ఇలాంటి వాటిల్లో, ఇలాంటి పరీక్షల్లో వచ్చే మార్కులు అంటే లేకపోతే డిగ్రీ అయినా కావచ్చు, వీటిల్లో వచ్చే మార్కులు తర్వాత మనము భవిష్యత్తుకి అంటే భవిష్యత్తులో ఏదైనా ఉద్యోగాలు, వృత్తి వ్యాపారాలు లేదా ఫర్దర్ స్టడీస్ ఇవన్నీ చేయడానికి ఒక పాస్పోర్ట్ లాంటిది మాత్రమే, ఒక ఎంట్రీ పాస్. అంటే ఏమిటి, అంతే ఎంట్రీ పాస్ అంటే ఏమిటి, వాళ్ళు ఏదో కొంత మినిమం ప్రిస్క్రైబ్ చేస్తారు, అంత వచ్చిన వాళ్ళందరినీ అందులో అలౌ చేస్తారు. అయితే మనం ఎట్లా ఆలోచిస్తున్నాము, ఎంత ఎక్కువ రావాలి, మ్యాక్సిమం మార్క్స్కి మనం ఎంత దగ్గరలో ఉన్నాము, ఇలాంటి విషయాలు ఎక్కువ ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి ఈ రకమైన యాంగ్జైటీ విషయంలో చెప్పవచ్చేది ఏమిటంటే, దీనిలో వచ్చే మార్కులు వీళ్ళ భవిష్యత్తుని నిర్ణయించదు. ఎందుకని చెప్తున్నానంటే ఎంతోమందిని చూసిన కేస్ స్టడీస్ అనుకోండి, వాటి బట్టి నేను చెప్పగలిగేది ఏమిటంటే, ఇందులో అత్యధికమైన మార్కులు వచ్చిన వాళ్ళు, కొన్నిట్లో ఇంటర్మీడియట్లో ర్యాంకులు కూడా వచ్చిన వాళ్ళు తర్వాత ఫర్దర్గా స్టడీస్ కానివ్వండి, లేకపోతే ఫర్దర్గా ఇంకా ఉద్యోగము, వృత్తులు అయినా కానివ్వండి, యావరేజ్గా ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ కొంచెం అబవ్ యావరేజ్ మార్క్స్, కొంచెం ఫస్ట్ క్లాస్కి పైన వచ్చిన మార్కులు అలా ఉన్నవాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ ఏదైనా ఒక వృత్తిలో వాటిల్లో వాళ్ళకి నాలెడ్జ్ని, స్కిల్స్ని పెంచుకున్న కారణంగా వాళ్ళు చాలా పై స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయిన వాళ్ళు పెద్ద ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అసలు ఇదివరకులో ఒక జోక్ ఉండేది కూడా, ఏమిటంటే ఫెయిల్ అయిన వాళ్ళు లేకపోతే థర్డ్ క్లాస్ వచ్చిన వాళ్ళందరూ కంపెనీల లేదా ఏదైనా వ్యాపారాలకి సంబంధించిన యజమానులు అయితే, ఈ ర్యాంక్ హోల్డర్లు లేకపోతే బాగా మార్కులు వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేయడానికి వెళ్ళిన వాళ్ళు, ఇలాంటి పరిస్థితులు మనకి ఉన్నాయి కూడా కల్పించాయి. మేము చదువుకునే రోజుల్లో అనుకునే వాళ్ళం కూడా, ఈ సికింద్రాబాద్ ఇటువంటి మార్కెట్లో అంటే డిఫరెంట్ షాప్స్ అవన్నీ ఉండే మార్కెట్లో ఈ ఓనర్స్నేమో ఎవరో వాళ్ళందరూ ఏదో యావరేజ్ చదువున్న వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న గుమాస్తాలేమో బాగా చదువుకుని బాగా మార్కులు తెచ్చుకున్న వాళ్ళు డిగ్రీల్లో, అలాంటి వాటి ఇలా ఉండేవాళ్ళు. ఇది ఇప్పటికి కూడా ఇది ఉంటుంది. అంతేకాదు ఇంకొక విషయం కూడా, ఇప్పుడు చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అయిన ఐఐటి, ఐఐఎంల్లో నుంచి బయటికి వచ్చిన వాళ్ళు కూడా, మనం ఎంతైతే అనుకుంటున్నామో అంత స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు అందరూ లేరు. వాళ్ళు కూడా అందులోంచి ఐఐటి నుంచి, ఐఐఎంస్ నుంచి వచ్చినందువల్ల ప్రారంభంలో కొంత వాళ్ళకి కెరీర్లో వాళ్ళకి ఎంట్రీ టైంలో కొంచెం ఉన్నప్పటికీ, కొంచెం ప్రిఫరెన్స్ ఉన్నప్పటికీ, తర్వాత భవిష్యత్తులో తర్వాత వాళ్ళు ప్రోగ్రెస్ అవుతూ ఉండగా వాళ్ళ ఎంత స్కిల్ వాళ్ళు ఎక్వైర్ చేశారు, ఎంత వాళ్ళు సంస్థ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, లేదా వాళ్ళ యాటిట్యూడ్ ఏ రకంగా ఉంది, ఇలాంటి వాటిని మీద బేస్ చేసుకుని వాళ్ళు ఫర్దర్గా పురోగతి ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చిన మార్కుల్ని బట్టి ఏమీ ఉండదు. అది ఫోకస్ చేయాలి, దాన్ని అందరూ కూడా వాటి మీద ఫోకస్ చేయవలసిన అవసరం ఇప్పుడు చాలా ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఇందులో మన ఫలాని వాడికి ఇన్ని మార్కులు వచ్చాయి ఇంటర్మీడియట్లో, నీకెందుకు రాలేదు, వీళ్ళు కూడా అనుకోవటం, మన కో స్టూడెంట్ ఎవరో వాళ్ళకి అన్ని వచ్చినాయి, నాకెందుకు రాలేదు, లేకపోతే తల్లిదండ్రులు అనుకోవటం, ఫలాని వాళ్ళకి అన్ని మార్కులు వచ్చాయి, నీకెందుకు రాలేదు. ఇలాంటి చిన్న మార్కులు అంటే వీళ్ళకి బాగానే వచ్చి ఉంటాయి. నిజానికి ఏమిటంటే, ఒక చిన్న విషయం ఏమిటంటే, అస్సలు చదవకుండా, పరీక్షలు అసలు చదువు మీదే ఇంట్రెస్ట్ లేకుండా ఫెయిల్ అయ్యి లేకపోతే అత్యవసర మార్కులు వచ్చి ఇట్లాంటి వాళ్ళ రిజల్ట్ని చూసి వాళ్ళేం పెద్ద బాధపడేమో ఆత్మహత్యలు చేసుకోరు.
ఎవరు చేసుకుంటారంటే ముఖ్యంగా ఆత్మహత్యలు ఇలాంటివి లైఫ్లో కొంచెం బాగా మనసుకు ఆత్మహత్య చేసుకోకపోయినా మనసుకు బాగా కష్టపడి కష్టం ఏర్పడి కొంచెం డల్గా అయిపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారంటే చాలా బాగా చదివి వాళ్ళు అనుకున్న స్థాయిలో ఒకవేళ మార్కులు రాకుండా, అంతేకాకుండా వాళ్ళు ఎవరితోనో కంపేర్ చేసుకుని వాళ్ళలాగా మనకి మార్కులు రాలేదను, లేదు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి సంబంధించిన ఆ సమయంలో ఉన్న వాళ్ళ బంధుమిత్రులు ఇలాంటి వాళ్ళని చూసి వాళ్ళలాగా నీకు మార్కులు రాలేదని వీళ్ళని బాగా గట్టిగా అంటూ ఉండటము, ఇలాంటివన్నీ ఉన్నందువల్లే వీళ్ళు మనస్తాపం చెందే అవకాశం. కాబట్టి ఏమిటంటే నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఫండమెంటల్ ట్రూత్ ఏమిటంటే ఇందులో ఈ మార్కుల్ని బేస్ చేసుకుని భవిష్యత్తు అయితే ఉండదు. చాలా తక్కువ మందికి మాత్రమే అది ఉంటుంది. అంటే ఒక 10-20%. అందువల్ల ఏమిటి, ఆ 10-20% ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్సెల్ అవుతూ వెళ్తుండొచ్చు. కానీ అందరూ ఇందులో ఉన్న వాళ్ళందరూ మార్కులు బాగా వచ్చిన వాళ్ళందరూ పై జీవితంలో చాలా అధిగమిస్తారని, మార్కులు రాని వాళ్ళందరూ ఈ మధ్యలోనే ఉండిపోతారని ఇలా ఏమీ లేదు. ఆ ముఖ్యమైనది ఏమిటంటే జీవితంలో కృషి చేస్తూ ఉండటం. ఆ కృషి ఎప్పటికప్పుడు మనం ఎందులోకి వెళ్తున్నాము, ఏ ఫీల్డ్లోకి మనం వెళ్తున్నాము అన్న వాటిల్లో మనము ఆ ఫీల్డ్కి సంబంధించిన నాలెడ్జ్ని, స్కిల్స్ని ఎక్వైర్ చేసుకుంటూ వెళ్ళటం. తర్వాత ప్రాపర్ యాటిట్యూడ్ ఉండటం. యాటిట్యూడ్ని కూడా ఈ రోజుల్లో సంస్థలో చాలామంది గమనిస్తున్నారు. కాబట్టి ఇంతకీ ఫండమెంటల్ ట్రూత్ చెప్పదలుచుకున్నది ఏమిటంటే అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి చెప్పదలుచుకున్నది ఏమిటంటే విద్యార్థులకి, తల్లిదండ్రులకి, సొసైటీలో ఉన్న మిగతా వాళ్ళు కూడా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, మీకు తెలియదని కాదు, అయినా ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ మార్కుల్ని బేస్ చేసుకుని వాళ్ళ భవిష్యత్తు ఉండదు. అందువల్ల ఈ మార్కులు అటు ఇటుగా కొంచెం వాళ్ళు అనుకున్న దానికి తేడా కింద వచ్చినా కూడా దీని గురించి ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. బాధపడటం కన్నా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్లో ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవాలి అని ప్రయత్నించేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించడం, అదే ఇప్పుడు ముఖ్యమైన విషయము. ఇది నేను చెప్పదలుచుకున్న వాటిలో ప్రాథమికమైన విషయం. ఇక రెండో విషయం ఇంకొకటి ఉంది. అది నేను ఒక లెక్చరర్ గాను, తర్వాత ఒక సైకాలజిస్ట్ గాను, అంటే సైకాలజిస్ట్ లాగా కొంతమందిని స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసి వాళ్ళతో మాట్లాడిన కారణంగాను నేను చెప్పగలను. పరీక్షల్లో మార్కులు అనేవి, ఆ ఫలితం అనేది ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. కేవలం వీళ్ళు చదువు మీద అని కాదు, ఎన్నో విషయాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో విషయాలంటే ఏమవుతుంది, ఉదాహరణకి వీళ్ళు వీళ్ళు చదువుకునే సమయంలో చిన్న లోపం ఉండొచ్చు, ఏదైనా కొన్ని టాపిక్స్ వదిలేయచ్చు, ఆ టాపిక్స్ అందులో రావచ్చు, లేదు చాలా కష్టంగా రావచ్చు దీనిలో ఎగ్జామినేషన్ పేపర్ ఏదైనా కొంత టఫ్గా రావచ్చు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి కొన్ని రకాలైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఇది చాలా ముఖ్యమైనది, దీనికి అందరూ కూడా బాధ్యులే. ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమిటంటే పరీక్షలంటే భయం, అంతవరకు చదువుతూ కూడా అక్కడికి వెళ్ళి మర్చిపోవడం, అక్కడ కూడా నాకు సరిగ్గా వస్తాయా రావా, సరిగ్గా మార్కులు రాకపోతే మా తల్లిదండ్రులు ఏమంటారో, లేకపోతే ఇంకొకళ్ళు ఏమంటారో, లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళల్లో నేను పలచనైపోతానేమో, ఈ భావం మొదటి నుంచే వాళ్ళలో ఉండిపోయిన కారణంగా పరీక్షలంటే ఒక రకమైన భయం. ఎగ్జామినేషన్ డే రోజున వాళ్ళకి ఒక రకమైన భయం. కొంతమందికి బాగా చదువుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మైండ్ బ్లాంక్ అయిపోతుంది, అలాంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే వాల్యుయేషన్లో కొంచెం అటు ఇటు అవ్వచ్చు. మీకు ఆబ్జెక్టివ్ టైప్ అంతా కూడా కరెక్ట్ వాల్యుయేషన్ ఉండొచ్చు, కానీ సబ్జెక్టివ్ వాల్యుయేషను అంతా ఒక రకంగా ఉండాల్సిన అవసరం లేదు. సో ఒకే రకమైన అంటే సబ్జెక్టివ్ అంటే డిస్క్రిప్టివ్ దానికి ఒకదానికి 10కి 6 వేస్తే ఇంకొక చోట అలాగే రాసినందువల్ల 10కి 5 వేయచ్చు, ఇంకొకళ్ళు 7 వేయచ్చు. ఆ వాల్యుయేషన్ సందర్భంలో ఉన్న పరిస్థితులు, వ్యక్తుల్ని బట్టి కూడా వేరియేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎన్నో కారణాలు వీటికి ఉంటాయి. ఇన్ని కారణాలని బేస్ చేసుకుని, అంటే వాళ్ళ అప్పుడున్న సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఆ సమయంలో ఉన్న క్వశ్చన్ పేపరు, వాళ్ళ ఆలోచన పద్ధతి, ఎలా కొంతమందికి టైం సరిపోకపోవటానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఇవన్నిటి కారణాల కింద ఫైనల్గా ఒకప్పుడు రిజల్ట్ ప్రకటించడంలో కూడా అవకతవకలు ఉంటాయి. ఎన్నో చోట ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయి.
వీటన్నిటి కారణంగా ఈ అవుట్కమ్ కింద రిజల్ట్ ఉంటుంది. కానీ మీరు జస్ట్ పిల్లాడు చదివిన దానికి మార్కులు రాగానే అది తక్కువ రాగానే బాగా బాధపడిపోవటము, అంతా ఇది చేయటం. మీరు బాధపడిపోయి ఇంకా తిట్టినందువల్ల ఉన్నగోడిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే ఫైనల్గా నెక్స్ట్ వాళ్ళు ఇంప్రూవ్మెంట్ సమయాన్ని కూడా ఈ తిట్టిన వల్లే వాళ్ళకి మనసులో ఉండి ఆ ఇంప్రూవ్మెంట్ రాయడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్తోని ఒక రకమైన టెన్షన్తో వాళ్ళు బాధపడే అవకాశం. కాబట్టి ఇది ఏమిటంటే పరీక్షల యొక్క మార్కులు అనేవి చాలా రకాల మీద ఆధారపడి ఉంటుంది అన్న విషయం తెలుసుకోవాలి అందరూ కూడా ఒకసారి. అయితే తెలుసుకోవాలంటే తెలుసుకున్నా మనకి ఈ సమయంలో వాటిని గుర్తుకు తెచ్చుకోవాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇలా నేను చెప్పగానే టీచర్లు లేకపోతే పేరెంట్స్ అనొచ్చు, మీరు ఇలా కనుక మాట్లాడితే ఇది బాగుంది మీరు చెప్తున్నారు నిజమే, కానీ ఇది అనగానే పిల్లలు కనుక ఇది వెంటనే అయిపోయింది ఇంకా ఇది ఇంతే కదా అని వాళ్ళు మెల్లగా రిలాక్స్ అయిపోయి సరిగ్గా చదవక ఇది చేసే అవకాశం ఉంది అని అనొచ్చు. అయితే ఏంటంటే నేనేం చెప్తున్నా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది నేను ఈ సమస్యని చివరిదాకా అంటే చాలా కూలంకషంగా దీన్ని చర్చిద్దాం అనుకుంటున్నాను. కొన్ని వీడియోస్ కావచ్చు, ఇంకో 2-3 కూడా కావచ్చేమో, అసలు అంటే ఎప్పుడు ఎంతకి పూర్తవుతుంది. చివరి కన్క్లూడ్ అయ్యేంత వరకు అన్ని వీడియోస్ చూస్తే ఆ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఇలాంటి మిస్కాన్సెప్షన్స్ ఇప్పుడు చెప్తున్న వాటిల్లో మళ్ళీ ఏదైనా వాళ్ళు ఇంకో పద్ధతిలో అర్థం చేసుకోవడాలు ఇవేమీ కాకుండా ఉంటుంది. కాబట్టి ఇది పూర్తిగా అన్ని వీడియోస్ చూస్తేనే అర్థమవుతుంది. నేను వాళ్ళు భయపడి ఇలాంటి భయపడో లేకపోతే బాధపడో లేకపోతే టెన్షన్స్ పడో ఇలాంటి రిజల్ట్ని చూసి ఇట్లా డల్ అయిపోయో తర్వాత లేదు ఇటువంటి పరిస్థితులకి ఆత్మహత్యా ప్రయత్నాలు ఇట్లాంటివి చేయడానికో లేకపోతే కోపం పెంచుకోవటము, తను తిట్టిన వాళ్ళ మీద కోపం పెంచుకోవటము, ఇట్లా చాలా ఉంటాయి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ దీనివల్ల వచ్చేవి. ఇవన్నీ కాకుండా ఉండటానికి మాత్రమే ఇది నేను చెప్తున్నాను. కానీ వాళ్ళని చదవకూడదు, మీరు చదవకపోయినా పర్వాలేదు కదా, మీరు ఎప్పుడో భవిష్యత్తులో మీరు ఓవర్ నైట్ మీరు ఏదో గొప్పవాళ్ళు అయిపోతారు అని చెప్పడానికి కాదు. మీరు ఇప్పుడు చదవకపోయినా అప్పుడు చాలా గొప్పవాళ్ళు అవుతారు అని చెప్పడం కాదు దాని ఉద్దేశం. అందువల్ల చివరిదాకా అన్నీ వింటే అందరికీ కూడా దీనికి అంటే ఒక రకమైన ఒక ఆలోచనకి సంబంధించిన అవగాహన ఏర్పడుతుందని నా ఉద్దేశం. కాబట్టి ఇది ఒక విషయం ఇందులో.